గీత కార్మికుల సంక్షేమం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌడన్నల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. చెట్ల రకం బకాయిలను రద్దు చేయడమే కాకుండా తాటి ఈత చెట్లపై పన్ను వేసే పద్ధతికి స్వస్తి పలికింది. కొత్త సొసైటీలు ఏర్పాటుకు అవకాశం కల్పించింది. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్ డ్రింక్గా మార్చి అందించే ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం 25 కోట్ల రూపాయలను కేటాయించింది. నీరా ఉత్పత్తి ప్రాసెసింగ్ యూనిట్తో పాటు నీరా కేఫ్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని అందిస్తుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సోదరులకు 15% రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. గౌడ సోదరుల ఆత్మగౌరవ ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. రాష్ట్రంలో రజక సోదరులకు నిర్వహించే లాండ్రీలు, నాయి బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల సంఖ్యను గణనీయంగా పెంచింది. 2014కు ముందు కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. అందులో 8,000 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునేవారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాల సంఖ్యను 310కి పెంచింది. వీటిలో రెసిడెన్షియల్ స్కూళ్ళు మరియు జూనియర్ కాలేజీలు కలిపి 294 కాగా మరో 2 మహిళా రెసిడెన్షియల్ వ్యవసాయ కళాశాలలు, 14 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో 1,65,160 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే పేరున తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తుంది. బీసీ వర్గాల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఒక్కో విద్యార్థికి 20 లక్షల స్కాలర్షిప్ను ప్రభుత్వం అందజేస్తున్నది. ఇందుకోసం 8.5 ఏళ్లలో ప్రభుత్వం 264 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను 2,976 మంది విద్యార్థులకు అందించింది. రాష్ట్ర రాజధానిలో 41 బీసీ కులాల వారి కోసం ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇందుకోసం అత్యంత ఖరీదైన 87 ఎకరాల భూమిని రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో కేటాయించింది. ఇందుకోసం ప్రభుత్వం 95.25 కోట్ల నిధులను కేటాయించింది. వీటిలో కొన్ని భవనాలు త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. బీసీ సంక్షేమం కోసం ఈ వార్షిక బడ్జెట్లో 6,229 కోట్లు ప్రతిపాదించడమైనది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చుల భారం భరించలేక నిరుపేద కుటుంబాలు పడుతున్న బాధలు చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి భారాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ పథకం కింద కుల మతాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 1,116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 12,469 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ల ఖర్చుల కింద 10,416 కోట్ల రూపాయలు అందించింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకే కళ్యాణ లక్ష్మి సాయం వర్తిస్తుండడంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం ఈ వార్షిక బడ్జెట్లో 3,210 కోట్ల నిధులు ప్రతిపాదించడమైనది. మహిళా శిశు సంక్షేమం. దేశం సంపూర్ణమైన అభివృద్ధిని సాధించాలంటే అన్ని రంగాల్లోనూ మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం లభించాలి. మహిళా అభ్యుదయం పట్ల నిబద్ధత కలిగిన తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. తెలంగాణ ఆవిర్భవించే నాటికి కేవలం 56% అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే పౌష్టికాహారం ఇచ్చేవారు. ఇప్పుడు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 100% అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తుంది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకం అమలు తీరును నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఎంతో కాలంగా ఖాళీగా ఉన్నటువంటి 2,356 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను ఈ సంవత్సరంలో భర్తీ చేయడం జరిగింది. అంతేకాక కొత్తగా 568 సూపర్వైజర్లను నియమించడం జరిగింది. 5 ఏళ్లలోపు పేద పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీరి కోసం మొదట గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మంచి బలవర్ధకమైన ఆహారాన్ని బాలామృతం ప్లస్ అందించడం జరిగింది. దీని ద్వారా అనతి కాలంలోనే పిల్లలు పోషకాహార లోపాన్ని అధిగమించారు.
ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నది. తెలంగాణ ఫుడ్స్ సంస్థలో నెలకు 2500 మెట్రిక్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో నిర్మించిన కొత్త ప్లాంట్ను గత ఏడాది డిసెంబర్ 16న ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతాన్ని తెలంగాణ ఫుడ్స్ సరఫరా చేస్తున్నది. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా బాలామృతాన్ని తెలంగాణ ఫుడ్స్ నుంచే సరఫరా చేస్తున్నది. అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం 13,650 రూపాయల పారితోషికాన్ని చెల్లిస్తుంది. ఉత్తరప్రదేశ్లో 7,000, రాజస్థాన్లో 7,500, మహారాష్ట్రలో 8,325 మాత్రమే ఇస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ పారితోషికాన్ని తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆశా కార్యకర్తలకు 2014 నాటికి 2,000 రూపాయలు మాత్రమే ఉన్న పారితోషికాన్ని రాష్ట్ర ప్రభుత్వం 9,750 రూపాయలకు పెంచింది. ఆశా వర్కర్లకు మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 3,000, గుజరాత్లో 6,700, కర్ణాటక, హర్యానాలో 4,000, కేరళలో 5,000 మాత్రమే ఇస్తున్నారు. చిరు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారు ఇకనైనా ఈ రకంగా మాట్లాడడం మానేయాలని ఆశిస్తున్నాం. మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఈవ్ టీజింగ్ను అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్లను కట్టడి చేస్తున్నాయి. ప్రభుత్వం సివిల్, పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 2015 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లను విధిగా పాటిస్తున్నది. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ నియామకాల్లో 10% రిజర్వేషన్లను కల్పిస్తున్నది. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో వారి అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం వినూతనంగా వి హబ్ను నెలకొల్పింది. మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీనివల్ల మహిళలకు చైర్పర్సన్లు అయ్యే అవకాశం లభించింది. మహిళా శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2,131 కోట్లు ప్రతిపాదించడమైనది. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం. తెలంగాణ ప్రభుత్వం సర్వధర్మ సమభావనను పాటిస్తుంది. ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష, విస్మరణ లేకుండా ప్రగతి ఫలాలను అందరికీ అందజేస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందున్న ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి 300 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వం 8,581 కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,286 కోట్లను ఖర్చు చేయడం మైనార్టీ వర్గాల అభ్యున్నతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఆడపిల్లల కోసం షాదీ ముబారక్ పథకాన్ని 2014 నుంచి అమలు చేస్తుంది. గడిచిన 8.5 సంవత్సరాల్లో 2,32,713 మంది పెళ్లిళ్లకు 1,903 కోట్లను ఖర్చు చేసింది. పెరుగుతున్న వివాహాలకు అనుగుణంగా 150 కోట్ల నిధులను అదనంగా కేటాయిస్తూ ఈ సంవత్సరం 450 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మైనార్టీ కార్పొరేషన్ అందించే రుణాల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి 270 కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. ఇది 2022-23 కన్నా 239 కోట్లు ఎక్కువ. పేద ముస్లిం మహిళలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 20,000 కుట్టు మిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో మరే రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నట్టు మైనార్టీ గురుకులాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 203 మైనార్టీ గురుకుల స్కూళ్లను తొలుత ఏర్పాటు చేసింది. వీటిని మైనార్టీ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. మైనార్టీ విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల చొప్పున స్కాలర్షిప్లను అందిస్తుంది. ప్రభుత్వం అన్ని మతాల వారికి పండుగల సందర్భంగా ప్రత్యేక కానుకలను అందిస్తుంది. రంజాన్ పండుగ సందర్భంగా 4,50,000 మంది మహమ్మదీయులకు, క్రిస్మస్ సందర్భంగా 3 లక్షల మంది క్రైస్తవులకు కొత్త బట్టలతో కూడిన ప్రత్యేక కానుకలను ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ కొత్త చీరలను పంపిణీ చేస్తుంది. ఈ బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం 2,200 కోట్లు ప్రతిపాదించడమైనది.